రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియాపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా సిరీస్ను 1-1తో సమం చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ 358 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ సఫారీ బ్యాటర్ల దాటికి అది సరిపోలేదు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వన్డేల్లో భారత్పై అత్యధిక విజయవంతమైన పరుగుల ఛేదన చేసిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డును సమం చేసింది. మొదటి వన్డేలో ఓడిపోయిన దక్షిణాఫ్రికాకి రెండో వన్డేలో ఆ జట్టుకు లక్కీ కెప్టెన్ టెంబా బౌమా రాక అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఊహించని విధంగా భారీ విజయాన్ని సాధించి గెలుపు జెండా ఎగురవేసింది. సాధారణంగా ఏ జట్టైనా 6వ వికెట్ వరకు మ్యాచ్ విన్నర్లు ఉంటారు. కానీ దక్షిణాఫ్రికా జట్టులో 8వ వికెట్ వరకు మ్యాచ్ను గెలిపించగల బ్యాటర్లు ఉన్నారని ఈ మ్యాచ్ నిరూపించింది. ఆ స్థానం వరకు అంత మంచి ఆల్రౌండర్లు ఉండడం దక్షిణాఫ్రికాకు పెద్ద వరమనే చెప్పాలి. ఇండియా కూడా అలాంటి ఆల్రౌండర్లను తయారు చేయాలి అంటే ఎక్కువ మ్యాచ్ల్లో ఆల్రౌండర్లకు అవకాశం ఇవ్వాలి. ఈ మ్యాచ్లో కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ సెంచరీలు చేసినా మ్యాచ్ ఓడిపోవడం అభిమానులను చాలా నిరాశపరిచింది. ఈ మ్యాచ్లో భారత్ ఓటమికి ప్రధాన కారణాలు విశ్లేషిస్తే మొదటగా టాస్ గెలవలేకపోవడం ఇండియాకి ఒక శాపంగా మారింది. కెప్టెన్లు మారినా, ఫార్మాట్లు మారినా ఇండియా తలరాత మారకుండా వరుసగా టాస్ ఓడిపోతూ ఉండడంతో టీమిండియా ఏదైనా యజ్ఞం చేస్తే తప్ప ఈ దరిద్రం వదిలేలా లేదు. ఇక భారత ఇన్నింగ్స్ చివర్లో మరో 20 నుండి 30 పరుగులు చేసే అవకాశం ఉన్నా ఇండియా చేయలేకపోయింది. సుందర్ తక్కువ స్కోరుకు అవుట్ అవ్వడం, జడేజా వేగంగా పరుగులు సాధించకపోవడం మైనస్ అనే చెప్పాలి. ఇక బౌలింగ్ సమయంలో భారీగా మంచు ప్రభావం చూపడం భారత్ కొంప ముంచింది. మంచు కారణంగా బంతిని గ్రిప్ చేయడం బౌలర్లకు కష్టమైంది. అయినా కూడా మన బౌలర్లు సాధ్యమైనంత వరకు బాగానే బౌలింగ్ చేస్తారనే చెప్పాలి. అయితే అన్నిటికంటే దారుణమైన విషయం ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ మరియు భారత ఫీల్డింగ్ వైఫల్యం. ప్రసిద్ధ కృష్ణ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడమే కాకుండా దక్షిణాఫ్రికా ఒత్తిడిలోకి వెళ్లిన ప్రతిసారి చెత్త బౌలింగ్తో దక్షిణాఫ్రికాపై ఒత్తిడి తగ్గించి ఇండియాపై ఒత్తిడి పెంచాడు. దీనికి తోడు ఫీల్డింగ్లో ఏడెన్ మార్కరం వంటి కీలక బ్యాటర్ క్యాచ్ను జారవిడడం, రనౌట్ అవకాశాలను చేజార్చుకోవడం భారత ఓటమిని శాసించాయి. ఒకవైపు ప్రసిద్ధ కృష్ణ చెత్త బౌలింగ్ చేస్తుంటే వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్రౌండర్ జట్టులో ఉన్నప్పటికీ అతన్ని పూర్తి స్థాయిలో బౌలర్గా వినియోగించుకోకపోవడం, పొదుపుగా బౌలింగ్ చేసిన రవీంద్ర జడేజాకు ఎక్కువ ఓవర్లు ఇవ్వకపోవడం వంటి కేఎల్ రాహుల్ కెప్టెన్సీ లోపాలు స్పష్టంగా కనిపించాయి. ఏ ఫార్మాట్లోనూ ప్రభావం చూపలేకపోతున్న ప్రసిద్ధ కృష్ణను పక్కనబెట్టి ఇతర బౌలర్లకు అవకాశం ఇవ్వడం మంచిదే. మొత్తానికి ఈ ఓటమి భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు యశస్వి జైస్వాల్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. రోహిత్ శర్మ వరుసగా 3 బౌండరీలు బాది మంచి ఊపు మీద కనిపించినా 14 పరుగులకే వెనుదిరగడం భారత అభిమానులను నిరాశపరిచింది. మరో ఓపెనర్ జైస్వాల్ కూడా 22 పరుగులు మాత్రమే చేసి ఫెయిల్ అయ్యాడు. దీంతో భారత్ జట్టు 62 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఆ తర్వాత క్రీజులో కలిసిన విరాట్ కోహ్లీ మరియు రుతురాజ్ గైక్వాడ్ జోడీ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. వీరిద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లను ఒక ఆట ఆడుకుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరి మధ్య నెలకొన్న భాగస్వామ్యం కేవలం పరుగులు రాబట్టడమే కాదు, భారత క్రికెట్ చరిత్రలోని ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది. విరాట్ కోహ్లీ మరియు రుతురాజ్ గైక్వాడ్ కలిసి 3వ వికెట్కు ఏకంగా 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది వన్డే క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికాపై ఏ వికెట్కైనా భారత్ తరపున నమోదైన అత్యధిక భాగస్వామ్యం. 2010లో గ్వాలియర్లో సచిన్ టెండూల్కర్ మరియు దినేష్ కార్తిక్ నెలకొల్పిన 194 పరుగుల రికార్డును ఈ జోడీ బద్దలుగొట్టింది. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ తన క్లాస్ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఒత్తిడిలో కూడా నిలకడగాడుతూ 77 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతను 83 బంతుల్లో 12 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేసి తన సత్తా చాటాడు. వన్డేల్లో దక్షిణాఫ్రికాపై అత్యంత వేగంగా సెంచరీ చేసిన 2వ భారతీయ బ్యాటర్గా రుతురాజ్ రికార్డు సృష్టించాడు. మరొక విశేషమైన రికార్డేంటంటే రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో అంతర్జాతీయ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా రుతురాజ్ గైక్వాడ్ చరిత్రకెక్కాడు. ఈ మైదానంలో ఇదే మొదటి అంతర్జాతీయ శతకం కావడం విశేషం. అంతేకాకుండా ఈ ఇన్నింగ్స్తో రుతురాజ్ బ్యాటింగ్ సగటు 58.02గా నమోదైంది. దీంతో లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ ఉన్న ప్లేయర్గా రుతురాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరోవైపు కింగ్ కోహ్లీ వరుసగా రెండో వన్డేలో కూడా సెంచరీ సాధించి తనదైన శైలిలో రికార్డుల పుస్తకాలను తిరగరాశాడు. రుతురాజ్కు చక్కటి సహకారం అందిస్తూనే కోహ్లీ తన 53వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
ఈ సెంచరీతో కోహ్లీ ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటిది వన్డే క్రికెట్ చరిత్రలోనే 2 వేర్వేరు దశాబ్దాల్లో అంటే 2010లో మరియు 2020లో 10కి పైగా సెంచరీలు సాధించిన మూడవ బ్యాటర్గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు సచిన్, సంగక్కర మాత్రమే ఈ ఘనత సాధించారు. దక్షిణాఫ్రికాపై కోహ్లీకి ఇది అన్ని ఫార్మాట్లలో కలిపి 10వ సెంచరీ. వరుసగా 2 వన్డేల్లో సెంచరీలు సాధించడం కోహ్లీకి ఇది 11వసారి కావడం విశేషం. ఈ మ్యాచ్లో కోహ్లీ 93 బంతుల్లో 102 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొత్తానికి అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీల వైపు కోహ్లీ 84 సెంచరీలతో వడివడిగా అడుగులేస్తున్నాడు. ఇక చివర్లో క్లాస్కు మాస్ టచ్ ఇస్తూ కెప్టెన్ కేఎల్ రాహుల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ, రుతురాజ్ వేసిన పునాదిపై రాహుల్ పరుగుల భవనాన్ని నిర్మించాడు. డెత్ ఓవర్లలో సఫారీ బౌలర్స్పై విరుచుకుపడిన రాహుల్ కేవలం 43 బంతుల్లోనే 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 6 ఫోర్లు మరియు 2 భారీ సిక్సర్లు ఉన్నాయి. రాహుల్ మెరుపుల కారణంగానే భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 358 పరుగుల భారీ స్కోరును సాధించగలిగింది. రవీంద్ర జడేజా కూడా 24 పరుగులతో రాహుల్కు మంచి సహకారం అందించాడు. కానీ వాషింగ్టన్ సుందర్ లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా రనౌట్ అయ్యాడు. వరుసగా 2వ వన్డేలో కూడా వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్లో నిరాశపరిచాడు. మొత్తానికి రాయ్పూర్ వన్డేలో భారత బ్యాటర్లు ముఖ్యంగా కోహ్లీ, రుతురాజ్ జోడీ మరియు రాహుల్ ఫినిషింగ్ అభిమానులకు కన్నుల పండుగగా నిలిచింది. దీంతో భారత్ జట్టు 50 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 358 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బౌలర్ల ప్రదర్శనను పరిశీలిస్తే వారు భారత బ్యాటర్ల దాటికి పూర్తిగా నిలవలేకపోయారు. అయితే ఆల్రౌండర్ మార్కో జాన్సన్ సఫారీ బౌలర్లలో అత్యుత్తమంగా రాణించి 2 వికెట్లు పడగొట్టాడు. మిగిలిన బౌలర్లలో నాన్రే బర్గర్, లుంగి ఎంగిడి చెరొక వికెట్ దక్కించుకున్నారు. మిగిలిన బౌలర్లు కేశవ్ మహారాజ్ మరియు కార్బిన్ బాష్ భారీగా పరుగులు సమర్పించుకుని వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. మొత్తంగా సఫారీ బౌలర్లు 5 వికెట్లు పడగొట్టినప్పటికీ భారత పరుగుల వరదను అడ్డుకోలేకపోయారు. 359 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించింది. లక్ష్యం పెద్దదైనా మా పోరాటం అంతకంటే పెద్దది అన్నట్లుగా సఫారీ బ్యాటర్లు సాగించిన పరుగుల వేట ఈ మ్యాచ్ను ఒక థ్రిల్లర్గా మార్చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే డేంజర్ మ్యాన్ క్వింటన్ డీకాక్ వికెట్ను 8 పరుగులకే హర్షదీప్ సింగ్ పడగొట్టడంతో భారత్ పైచేయి సాధించింది అనిపించింది. కానీ ఆ తర్వాత జరిగిన బ్యాటింగ్ విధ్వంసం భారత శిబిరంలో ఆందోళన రేకెత్తించింది. కెప్టెన్ టెంబా బౌమా మరియు ఎయిడెన్ మార్కరమ్ ఇన్నింగ్స్ను అద్భుతంగా నిర్మించారు. వీరిద్దరూ 2వ వికెట్కు ఏకంగా సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పోటీలో నిలిపారు. బౌమా 46 పరుగుల వద్ద ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయినప్పటికీ అతను మార్కరంకు చక్కటి సహకారం అందించాడు. ఈ ఇన్నింగ్స్లో అసలైన హీరో ఎయిడెన్ మార్కరమ్. అతడు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ తన క్లాస్ మరియు మాస్ ఆట తీరును ప్రదర్శించాడు. కేవలం 98 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అద్భుతమైన శతకాన్ని నమోదు చేశాడు. మార్కరమ్ క్రీజులో ఉన్నంతసేపు దక్షిణాఫ్రికా గెలుపు దిశగా సాగుతున్నట్లే అనిపించింది. అయితే హర్షిత్ రాణా బౌలింగ్లో మార్కరమ్ అవుట్ చేయడంతో మ్యాచ్ కీలక మలుపు తిరిగినట్లు కనిపించింది. మార్కరమ్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ భారత్ వైపు తిరుగుతుందని అంతా భావించారు. కానీ యువ ఆటగాళ్లు డెవాల్ బ్రెవిస్ మరియు మాథ్యూ బ్రిడ్జ్కేలు ఎదురుదాడికి దిగారు. బేబీ ఏబీగా పిలువబడే బ్రెవిస్ తన తొలి అర్ధ సెంచరీతో మెరిశాడు. హర్షిత్ రాణా వేసిన ఒకే ఓవర్లో భారీ సిక్సర్లు బాది రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నాడు. బ్రిడ్జ్కే కూడా అర్ధ సెంచరీ సాధించి భారత బౌలర్లకు సవాలు విసిరాడు. అయితే చివరి దశలో మ్యాచ్ హైడ్రామాకు వేదికైంది. కుల్దీప్ యాదవ్ కీలక సమయంలో బ్రెవిస్ను 54 పరుగులకు అవుట్ చేసి భారత్కు ఊపిరిపోయగా సెట్ అయిన మాథ్యూ బ్రిడ్జ్కేను ప్రసిద్ధ కృష్ణ 68 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటర్ టోనీ డీజోర్జీ 17 పరుగుల వద్ద కండరాల నొప్పితో రిటైర్డ్ హట్గా వెనుదిరగడం దక్షిణాఫ్రికాకు పెద్ద దెబ్బగా మారింది. మ్యాచ్ కూడా రసవత్తరంగా మారిపోయింది. అయితే ఇలాంటి కీలక సమయంలో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ కార్బిన్ బాష్ 15 బంతుల్లో 26 పరుగులు చేయడం, అతడికి కేశవ్ మహారాజ్ చక్కటి సహకారం అందించడంతో దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి సిరీస్ సమం చేసింది.